భూమి యొక్క ఏజ్ ఎంత, అర్త్ ఏజ్ ఎంత గబగబా గూగుల్ చేసి చెప్పేస్తారు. 4.54 బిలియన్ ఇయర్స్ అని చెప్పి. 4.54 బిలియన్ సంవత్సరాలు. 100 కోట్లు ఒక బిలియన్. సో 100 పెట్టి మల్టిప్లై చేస్తే 454 కోట్లు సంవత్సరాలు భూమి యొక్క వయసు. ఇది వాళ్ళు చెప్తారు. ఎలా చెప్తున్నారు? సైన్స్ చెప్తాను అంతే, మాట్లాడే తిరుగులేదన్నమాట. అవునా? సైన్స్ అట్లా చెప్తున్నారు. టీసీఆర్ గారు రైట్. యాక్చువల్గా ఇక్కడ వెంకట చాగంటి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకొకసారి ఏం చెప్తున్నారంటే ఇది సైంటిఫిక్ మెథడ్స్ అన్ని కూడా పచ్చి అబద్ధము, దీన్ని అసలు నిరూపించడానికి కూడా కుదరదు, అసలు వీళ్ళు ఎలా ఎస్టిమేట్ చేస్తున్నారు భూమి వయస్సు, ఇదంతా కూడా ఏదంటారు ఒక రకమైనటువంటి కరెక్ట్ పద్ధతి కాదు, ఏదో చెప్తారు కానీ దాన్ని నిరూపించడానికి ఎవరికి చేత కాదు. దాని ప్రకారం ఇప్పటి వరకు భూమి వయసు 4.54 బిలియన్ ఇయర్స్, బిలియన్ సంవత్సరాలు. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు కాబట్టి మల్టిప్లై చేస్తే 454 కోట్ల సంవత్సరాల కింద అంటున్నారు. అది కరెక్ట్ కాదు, దాన్ని తేల్చడానికి కుదరదు అని వీరు చెప్తారంట. ఏంటో భూమి వయసు అంటేది, వీరు చెప్పే భూమి వయసు ఎంతో తెలుసుకొని సైన్స్ ప్రకారం ఎలా ఉందో కూడా ప్రతిదీ కూడా మనం ఈరోజు పరిశీలిద్దాము. మన మధ్యకి డాక్టర్ ప్రవీణ్ గారు కూడా వచ్చారు, సైంటిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా చక్కగా వివరిస్తారు మనకి. రైట్. అయితే మన పీసీఆర్ గారు బ్యాక్ స్టేజ్లో ఉంటే ఒకసారి ఈ వెంకట చాగంటి గారు ఏదైతే చెప్పారో 4.54 కాదు 197 కోట్ల సంవత్సరాలు మాత్రమే అని చెప్పేసి ఆ బిట్ కొంచెం ప్లే చేయండి. ఐ థింక్ ముందుగానే ఉంటుంది ఎక్కడో, ఒకసారి అది కూడా విని తరిద్దాం ఇంకొకసారి మన అట్లానే చెప్తానండి. సైన్స్ ఎలా చెప్తుంది? సైన్స్ దానికి ఎలా తెలుసు? సైన్స్ కి తెలియదు, తెలిసిందంటే వీళ్ళకి రాసిపోయి రిలే సైన్స్ సైన్సే వీళ్ళు. మనం అంటాం కదా క్రికెట్ పిచ్ ఇండియాలో బాగుందని, ఈటింగ్ క్రికెట్, డ్రింకింగ్ క్రికెట్, స్లీపింగ్ క్రికెట్ అని వెనక్కి వెళ్ళాలి. సైన్స్ అంటే వీళ్ళంటే సైన్స్. అసలు నాస్తికులు అంత కాదు. నిర్ధారణ తప్ప ఒప్ప అయితే ఎలా ఎక్స్ట్రాపులేటెడ్ కాదు, నిజాయితీగా నిరూపణ జరిగింది, జరగలేదు కూడా. కాబట్టి సో నో అయితే కనుక మనం సైన్స్ ఎట్లా నమ్ముతాం? ఆమె మిగతావన్నీ నమ్మకం అంటే కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు అన్నమాట. బాగుంటుంది. అయితే విశేషం ఏంటంటే వాళ్ళని ఇప్పుడు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు. రైట్. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఎడ్హాక్ అంటే అనుకోకుండా హడావడిగా దీన్ని ప్లాన్ చేశాం అన్నమాట. ఎందుకంటే అనిల్ కుమార్ గారు ఈరోజు రావడానికి కుదరలేదు కాబట్టి సరే ఏ టాపిక్ పెడదాం అనుకుంటే ఎవరు పంపారు మనకి, చాలా రోజులు పంపించి కూడా, అది చాలా రోజులు కాదు ఈ మధ్యనే పంపించారు, వెంకట చాగంటి గారి గురించి. సో చూసిన తర్వాత కొంచెం మనం కూడా, అంటే అది మనకు సంబంధించిన ప్రశ్న కాదు, నాస్తికులకు మాత్రమే వారు ప్రశ్నించారు, కానీ సైన్స్ ప్రకారం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్దామన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకోవడం జరిగింది. రైట్. సో ఇక వెళ్దాం మనం ప్రజెంటేషన్లోకి. భూమి వయసు ఎంత? హౌ ఓల్డ్ ఈజ్ ద ఎర్త్? సో చూడండి కింద, దీనికి నేను ముందే ఆన్సర్ ఇచ్చేసాను. 4 సుమారు, అది గుర్తుపెట్టుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ 4.54 బిలియన్ సంవత్సరాలు, లేదా మన భాషలో అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే కోట్లతో మనం లెక్కిస్తాం కదా, బిలియన్స్ అనేది మనది కాదు కాబట్టి 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు కాబట్టి మల్టిప్లై చేస్తే 454 కోట్ల సంవత్సరాలు సుమారు భూమి వయసు. సైన్స్ ప్రకారం లెక్కగట్టగా దాని వయసు 4.54 బిలియన్ సంవత్సరాలు లేదా 454 కోట్ల సంవత్సరాలని తేల్చారు. అది ఎలా తేల్చారనేది చూద్దాం సైన్స్ ప్రకారం. సో మనం ముందుకు వెళ్ళబోయే ముందు భూమి యొక్క వయసుని ఎలా గణిస్తారు, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది చూద్దాం ఫస్ట్. సో మనం ముందు ఒక ప్రశ్నతోనే ప్రారంభిద్దాం. సో పక్కన భూమి ఉంది, భూమి పక్కన ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న అంటే ఏంటి చూద్దాం. ఏంటి? భూమి ఎంత పాతది? హౌ ఓల్డ్ ఈజ్ ద అర్త్? భూమి అన్నది ఎంత పాతది, అది ఎంత పాతది అన్నది ఎలా తెలుసుకున్నారు, లేదా ఎలా తెలుసుకుంటాం మనం, అంటే సైంటిస్టులు ఎలా తెలుసుకున్నారు, దాన్ని మనకి ఎలా చెప్పారు, అది ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు, ఎంతవరకు మనం దాన్ని నమ్మకపోవచ్చు అన్న విషయం కూడా చూద్దాం అన్నమాట. సో సైన్స్ అంటే శాస్త్రం ఎలా కొలిచింది, అంటే ఎలా మెజర్ చేసింది ఈ యొక్క భూమి యొక్క వయసుని నిర్ధారించడంలో. ఇది ఓవర్గా రఫ్ ఎస్టిమేషన్ కాదనమాట. సుమారుగా ఇంత ఉంటుంది లేదా అంత ఉంటుంది అనేదో వేగ్గా గాలిలోకి చేతులు ఊపి బాబాలు విభూతి తీస్తారు కదా,
అలా కాదు. కాకుండా అసల ఒక అంచనా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోగాల ద్వారా లేదా ఒక కొలమానం ద్వారానే మాత్రమే ఈ యొక్క కొలిచిందనమాట. సో, దీనికొక మెజర్‌మెంట్ ఉంది. అంటే ఇంగ్లీష్‌ని తెలుగులో రాయటం వల్ల ఇది కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కొలతలంటే ఇట్స్ మెజర్‌మెంట్స్. దానికి కొన్ని సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్సెస్ కూడా చూపించిందనమాట. అందులో వాడినటువంటి రకరకాల పద్ధతులు ఏంటి? ఏం పద్ధతి అనేది. సో, మనకేంటంటే ఎప్పటినుంచో కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా మనుషులు ఈ ప్రశ్న ఏంటి? భూమి అనేది ఎంత పాతది? అనేది ప్రశ్న మెదులుతానే ఉందనమాట. సో, అప్పట్లో మనకి సైన్స్ డెవలప్ కాలేదు కాబట్టి, వారికి అది అవగాహన లేదు. ఇప్పుడు డెవలప్ అయిన సైన్స్ ప్రకారం దానికి ఒక అవగాహన వచ్చిందనమాట. దాని ప్రకారం నేను చెప్పాను. సో, ఈ ఆధునిక శాస్త్రం అంటే దిస్ అడ్వాన్స్‌డ్ ఆర్ మోడర్న్ సైన్స్ దీనికి, దేనికి భూమి యొక్క వయస్సుకి చాలా ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చిందనమాట. ఏమని చెప్పింది? భూమి వయస్సు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు అని. భూమి వయస్సు సుమారు 454,00,00,000 సంవత్సరాలు అని చెప్పేసి ఈ యొక్క మోడర్న్ సైన్స్ ఖచ్చితమైనటువంటి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఇక అది ఇది కాదనమాట. అంత పక్కాగా ఇచ్చేసిందనమాట. కానీ శాస్త్రవేత్తలు దీనిని ఎలా తెలుసుకున్నారు? ఒక రఫ్ ఎస్టిమేట్ గాదు. దానికొక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. ఆ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం శాస్త్రవేత్తలు ఇది ఎలా తెలుసుకున్నారో చూద్దాం. సో, దీనికోసం అని జెప్పేసి ఈ భూమి వయస్సు నిర్ధారించడం కోసం ఒక రేడియో మెట్రిక్ డేటింగ్ అంటే చెప్తానేంటో రేడియో మెట్రిక్ డేటింగ్. రేడియో డికేయింగ్ అన్నది అంటారనమాట ఇది. సో, అదేంటో చూద్దాం మనం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతనమాట. అదే కాకుండా అంటే ఒకటి కాకుండా మల్టిపుల్ సోర్సెస్ అంటే రకరకాలుగా దీన్ని వారు లెక్కగట్టారు. ఒకటేంటి రేడియో మెట్రిక్ డేటింగ్ ద్వారా భూమి వయసు ఎంత అన్నది ఒక అంచనాకొచ్చారు. అదే కాకుండా భూమి మీద పాత రాళ్ళ వయసు, పాత రాళ్ళేంటి, కొత్త రాళ్ళేంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ భూమి మీద రకరకాలుగా పరిణామాలు చోటు చేసుకుంటాయనమాట. అంటే అగ్నిపర్వతాలు ఒకప్పుడు బద్దలైతుండేవనమాట. తర్వాత రకరకాలమైన భూకంపాలు, సునామీలు ఇలా వచ్చేసి భూమి ఎప్పటికప్పుడు అది తనను మార్చుకుంటుందనమాట. మార్చుకోవడం ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఔట్ ది ఒరిజినల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఇది కాలక్రమేణా రకరకాల మార్పులు, చేర్పులకు చెందింది కాబట్టి ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి రాయి, కొత్తగా తయారైనటువంటి ఏముంటుంది? ఆ రాళ్ళతో కూర్చుంటే కాదనమాట. ఎంత ఓల్డెస్ట్ రాక్ మన మీద ఎర్త్ మీద దొరుకుతుందో చూసుకొని, దాన్ని బట్టి కూడా ఒక అంచనా వేశాడు. అంటే కొన్ని ప్లేసుల్లో ఈ జియోలాజికల్ ఎఫెక్ట్ అంటే జియోలాజికల్ చేంజ్ జరగకుండా ఆ పాత రాళ్ళు అంటే భూమి పుట్టినప్పుడు ఏ రాయి ఉందో, ఆ రాళ్ళని వాళ్ళు గుర్తించారనమాట. చాలా పాత రాళ్ళు. సో, కాబట్టి ఆ రాళ్ళ ప్రకారం కూడా ఈ భూమి యొక్క వయసుని అంచనా వేయొచ్చు. దాన్ని కూడా చేశారు వీళ్ళు. ఇంకొకటి ఉల్కాపాత శిలలు. అంటే ఉల్కలంటే తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు మీకు ఆకాశంలో ఏదో చిన్న మెరుపులాగా ఉంటదనమాట. కానీ అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు గూడా స్పేస్ నుండి గూడా వచ్చి మన ఎర్త్ మీద వచ్చి పడతా ఉంటాయి. దాన్ని సైంటిస్ట్ చాలా సార్లు చూయించే ఉంటారు. నేను గూడా వీలైతే చూయించడానికి ప్రయత్నిస్తాను. ఈ ఉల్కాపాత శిలల నుంచి గూడా ఈ భూమి వయసుని లెక్క కట్టారన్నమాట. ఎందుకు? సూర్య కుటుంబం, సౌర కుటుంబం లేదా సౌర కుటుంబం పుట్టినప్పుడు మన భూమితో పాటు అనేక గ్రహాలు గూడా తయారయ్యాయి. మన భూమితో పాటు అనేక గ్రహాలు గూడా తయారయ్యాయి. నేను చెప్పాను ఒకానొక సైన్స్ క్లాస్‌లో ఇనీషియల్‌గా ఈ యొక్క మ్యాటర్ అంతా గూడా మెల్లమెల్లగా ఒక దగ్గర చేరి ఒక ఒక చిన్న పరిమాణంలో అవుతాయన్నమాట. దాన్ని ప్లానెటెసిమల్స్ అంటారన్నమాట. అంటే చిన్న భాగాలన్నమాట. అది ప్లానెట్ కాదింకా. ప్లానెటెసిమల్. సో, సూర్యుని చుట్టూ జరిగేటువంటి ఈ మార్పుల్లో ఈ డస్ట్ అంతా గూడా గ్యాదర్ అయిపోయి చిన్న ప్లానెటెసిమల్‌గా మారి, ఆ చిన్న ప్లానెటెసిమల్స్ మెల్లగా వేరే ప్లానెటెసిమల్స్‌తో ఢీకొట్టి ఓవర్ ద టైమ్ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఒక ప్లానెట్‌గా రూపొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే విధంగా కొన్ని ప్లానెటెసిమల్స్
ప్లానెట్స్‌గా అవ్వటానికి అవకాశం ఉండదు. అవన్నీ కూడా అలాగే ప్లానెటెసిమల్స్ లాగా తిరుగుతుంటాయన్నమాట. ఏది మన సూర్యుని చుట్టూ. సో, మీరు చూస్తే మనకి భూమి తర్వాత ఉన్నటువంటి మార్స్ గాని, జూపిటర్‌కి మధ్యలో ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారన్నమాట. అవన్నీ గూడా ఒక ప్లానెట్ లాగా ఫార్మ్ కాలేదు. ఆ చిన్న చిన్న రాళ్ళలాగా అలాగే ఉన్నాయన్నమాట. అంటే చిన్న సైజ్ నుంచి ఒక మోస్తరు పరిణామం వరకు ఉన్నటువంటి సైజు రాళ్ళన్నమాట. వీటిల్ని ఉల్కాపాతాలంటారు. అవి అప్పుడప్పుడు భూమి మీద పడుతుంటాయన్నమాట. సో, మన భూమి మీద ఈ యొక్క అగ్నిపర్వతాల యాక్టివిటీ వల్ల, లేదా ఈ ఉంటాయి గదా! రకరకాల నేచురల్ కెలామిటీస్ జరుగుతుంటాయి గదా! దానివల్ల భూమి మీద ఉన్నటువంటి దీని యొక్క గుర్తులు చెరిగిపోతుంటాయన్నమాట. కానీ ఈ యొక్క ఉల్కాపాత శిలలకి వాటికి అటువంటి వాతావరణం లేదు కాబట్టి, అవి సూర్యుడు ఎప్పుడైతే ఈ ప్లానెట్స్ అన్ని తయారయ్యాయో, అప్పటికి ఇప్పటికి దాని స్టేజ్ అంటే దాని పరిస్థితి, దాని రంగు, రూపు, రేఖలు ఏమి మారలేదనమాట. కాబట్టి దాన్ని బట్టి గూడా ఈ యొక్క ప్లానెట్స్ అనేయి ఎప్పుడు ఫార్మ్ అయ్యాయని ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి ఇది గూడా ఇంకొక పద్ధతనమాట. సో, ఒకటే గాదు రకరకాల పద్ధతుల ద్వారా వీరు దీన్ని భూమి యొక్క వయస్సుని నిర్ధారించారు. వెంకట సాగరింటి గారు చెప్పినట్లు ఒక రేడియోమెట్రిక్ డేటింగే కాదు. పాతరాళ్ళ వయస్సు, ఉల్కాపాత శిలలు, ఇంకొకటి చంద్రుని రాళ్ళ డేటింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చంద్రుడి మీద కూడా వాతావరణం లేదు. అంటే అట్మాస్ఫియర్ లేదు. కాబట్టి అక్కడ కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి మ్యాటరు ఎటువంటి మార్పులకు లోను కాకుండా అదే విధంగా ఉంటుంది గాబట్టి, చంద్రుడి మీద మనం టెస్ట్ చేసినా గాని తెలిసిపోతుంది దాని ఏజ్ ఎంతో అనమాట. ఎందుకంటే డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఆ రాక్స్ అని గూడా. మన వాళ్ళు అపోలో మిషన్‌లో చంద్రుడి మీదకి వెళ్లి కొంత రాళ్ళని తీసుకొచ్చారు. ఆ రాళ్ళని నేను స్వయంగా చూసాను. ఎక్కడ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్‌లో యునైటెడ్ నేషన్స్‌లో ఉంటదనమాట ఆ స్టోను. అక్కడికెళ్ళి చూసానమాట. సో, ఆ రాళ్ళ డేటింగ్ గూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. దాని తర్వాత లెడ్ పరిమాణం సారీ. ఈ ఇదేంటో చెప్తాను. ఈ రేడియో యాక్టివ్ డికేయింగ్‌లో లెడ్‌ని బట్టి వీళ్ళు ఎలా చూసారో దాన్ని కూడా చూద్దాము. దాని తర్వాత భౌగోళిక కాలమానాల ప్రకారం. సో, ఒక్క మెథడ్ కాకుండా రకరకాల మెథడ్ ద్వారా తెలుసుకొని, అన్నీ గూడా ఒక డేట్‌ని చూపిస్తున్నాయి గాబట్టి, వారు ఒక అంచనాకొచ్చారు. అది పక్కా ప్రూఫ్ తోటనమాట. సో, ఇప్పటివరకు అర్థమైంది గదా! సో, ఒక రేడియో డికేయింగ్ మెథడే కాకుండా, పాతరాళ్ళ వయసును కూడా చూసారు వీళ్ళు. ఉల్కాపాత శిలలను పరీక్షించారు. చంద్రులోని రాళ్ళని తీసుకొచ్చి చూసారు. ఈ రకరకాల పద్ధతుల ద్వారా అన్నీ గూడా ఒక టైంకి సూచిస్తున్నాయి గాబట్టి, దాన్ని బట్టి భూమి వయసెంతో నిర్ధారించడం జరిగిందనమాట. సో, నౌ లెట్ అస్ గో టు ద రేడియోమెట్రిక్ డేటింగ్. అంటే ఏంటి? రేడియో యాక్టివ్ డికే అంటారన్నమాట దీన్ని గూడా యాక్చువల్‌గా. రేడియోమెట్రిక్ డేటింగ్ అంటే ఏంటి? సో, సహజంగా హెవీ ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! హెవీ ఎలిమెంట్స్ అంటే ఇవి ఏమంటారు? కొన్ని యురేనియం, థోరియం, ఈ పీరియాడిక్ టేబుల్‌లో ఏదైతే మోస్ట్‌గా ఉంటాయో, అవి చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటాయన్నమాట. సో, వాటి నుండి గూడా కొన్ని ఏంటన్నాడు? ఆల్ఫా పార్టికల్స్, హీలియం 2 పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉన్నటువంటి ఆ రేస్ అని గూడా దాని నుండి మెల్లమెల్లగా ఎమిట్ అవుతుంటాయన్నమాట. చూద్దాం ఏంటి. సో, ఆ వెళ్ళేటువంటి దాన్ని డికేయింగ్ అంటారన్నమాట. దానిలో ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే బయటకి వెళ్తున్నాయో రేడియేషన్ అంటారు గదా! దాన్ని డికేయింగ్ అంటారు. అవి ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతోటి అంటే బాగా పక్కా ఒక 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 స్థిరమైన వేగంతోటి అవి డికే అవుతా ఉంటాయన్నమాట. డికే అవ్వడం అంటే ఎమిట్ అవుతుంటదన్నమాట దాంట్లోంచి ఆల్ఫా పార్టికల్స్. సో, ఈ యొక్క డికేయింగ్ కాన్స్టెంట్‌గా లేదా స్థిరంగా ఉంటుంది గాబట్టి, మనం ఎప్పటి చూసినా గానీ దీనికి ఒకటే ఫలితాన్నిస్తది. అంటే ప్రతి ఒక్క మెటీరియల్‌కి ఒక హాఫ్ లైఫ్ పీరియడ్ ఉంటదనమాట. ఆ హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ముందు ఎళ్ళక నేను చెప్తాను. ఆ హాఫ్ లైఫ్ పీరియడ్‌ని పట్టి దీని యొక్క దాని ఏజ్ గూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఒక మెటీరియల్‌కి ఒక ఫిక్స్‌డ్ హాఫ్ లైఫ్ పీరియడ్ ఉంటే, ఆ హాఫ్ లైఫ్ పీరియడ్ తర్వాత దాని యొక్క మార్పును చూడొచ్చనమాట. దాని తర్వాత ఇంకొక హాఫ్ లైఫ్ పీరియడ్ తర్వాత దాని మార్పులు ఇలా రకరకాలు చూసుకుంటూ వచ్చనమాట. ఇదేంటో మనం ముందు వెళ్ళే కొంచెం చూద్దాం ఇది. సో, సీఎం గారు మీ ఇవన్నీ వాయిస్ గూడా బ్రేక్ అవుతుంది. ఏవండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓహ్! ఈజ్ ఇట్? ఇప్పుడు గూడానా? ఓకే. ఇప్పుడు బావుంది. ఓకే. థాంక్ యూ అండి. అట్లా గుర్తు చేయండి మధ్యలో. ఎందుకంటే నేను అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇది. ఆహ్,
రైట్. సో, ఇవన్నీ గూడా మనం పరస్పరంగా ధృవీకరించుకున్న తర్వాత అంటే ఎవిడెన్స్ బేస్డ్‌గా దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇదేంటి అసలు కరెక్టా కాదా అని చూస్తాం మనం. సో, హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే చూద్దాం. సో, నేను చెప్పాను గదా! ఈ హాఫ్ లైఫ్ పీరియడ్ లేదా హాఫ్ లైఫ్ అంటే ఏంటంటే దీని యొక్క డీకేయింగ్ స్పీడు అంటే విచ్ఛిన్న వేగం అనమాట. స్థిరంగా ఉంటదనమాట. అసలు హాఫ్ లైఫ్ అంటే ఏంటంటే, మూలకం సగం మారటానికి పట్టే సమయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూలకానికి ఒక అటామిక్ నంబర్ లేదా దానికి అటామిక్ నంబర్, అటామిక్ మాస్ 2 ఉంటాయనమాట. దానిలోంచి ఈ యొక్క ఏమంటారు ఈ డికే అయ్యే టైంలో ఒకానొక టైంకి దాని యొక్క మూలకం సగానికి మారటానికి పట్టే టైం అంట. అంటే ఒక మూలకము ఒక ఫిక్స్‌డ్ టైమ్ ఉంటే, ఫిక్స్‌డ్ మాస్ ఉంటే, ఆ ఫిక్స్‌డ్ మాస్ అంటే ఇట్స్ నాట్ వెయిట్ అటామిక్ సంబంధించి మాట్లాడుతున్నాను నేను. అది సగానికి మారటానికి పట్టే సమయాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము యురేనియం గాని తీసుకుంటే, యురేనియం అనేది లెడ్‌గా మారటం ఎలా జరుగుతుందో చూద్దాం. యురేనియం నుంచి లెడ్ అవ్వటం. దీనికి హాఫ్ లైఫ్ పీరియడ్ ఏంటంటే కొన్ని బిలియన్ సంవత్సరాలు పడుతుందనమాట. ఏంటి ఒక యురేనియము హాఫ్ లైఫ్ పీరియడ్ అందులో ఉన్నటువంటి అటామిక్ మాస్ హాఫ్ అవ్వటానికి అంటే హాఫ్ అయ్యి ఇది లెడ్‌గా మారిపోద్దనమాట. సో, దానికి కొన్ని బిలియన్ ఇయర్స్ పడుతుంది. అది ఎన్ని బిలియన్స్ ఇయర్సో నేను చెప్తాను. ఇది చాలా నమ్మదగిన పద్ధతి. అంటే వెరీ వెరీ రిలయబుల్ మెథడ్ అనమాట. ఈ యొక్క యురేనియము హాఫ్ లైఫ్ పీరియడ్ ద్వారా లెక్కించడం చాలా చాలా నమ్మదగిన పద్ధతి. అంటే మోర్ రిలయబుల్ మెథడ్ అనమాట ఇది. చూడండి యురేనియం ప్రతి ఒక్క యాటమ్ కూడా ఇట్ హాస్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ ఏంటి ఇక్కడ? సో, ఇఫ్ యూ చూస్తే దీని యొక్క యురేనియం చూస్తే ఒక్క నిమిషం అండి. మన ప్రకాష్ గారు ఒక్క నిమిషం అండి. నాకు ఒక అర్జెంట్ ఫోన్ వస్తుంది. మీరు అంతలోకి ఎంగేజ్ చేయండి. నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను. ప్రకాష్ గారు ఉన్నారా? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. ఓకే. ఓకే నేను అండి. మళ్ళా వస్తాను. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఆఫీస్ కాల్ వస్తుంది. ఓకే. ఓకే. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. మీరు క్యూ గారు. ఓకే. క్యూ గారు. ప్రకాష్ గారు చెప్పండి. ఈ టాపిక్‌ని మీరు ముందుకు తీసుకెళ్తారా? అయితే సీఎం గారు మధ్యలో ఆపేశారు కదా అది. అవును. అంతవరకు మాట్లాడదండి. ఓకే. యాక్చువల్గా సీఎం గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏమిటంటే రేడియో యాక్టివ్ డేటింగ్ అని చెప్తా ఉన్నారు కదా ఆయన. మనం మామూలుగా జీవితాల్లో కూడా ఇప్పుడు మనం ఈ పీటీ స్కాన్, సిటీ స్కాన్, పెట్టే స్కాన్ అంటూ ఉంటారు కదండి. వీటన్నిటిలో కూడా వాటినే వాడతారు. అవి యాక్యురేట్ గా పనిచేస్తా ఉన్నాయి కదా. అందుకోసమే ఇది కూడా యాక్యురేట్ డేటే అని చెప్పదలుచుకున్నట్టు ఉన్నారు ఆయన. అదే అనుకుంటున్నాను నేను. ఎలా నిర్ధారించారనే దానికి చాలా చక్కగా వివరణ ఇచ్చారండి సీఎం గారు. చాలా బాగా చెప్పారు. అందుట్లో ఏ ఏ రకాలుగా చంద్రుడి నుంచి వచ్చిన రాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిర్కాన్ క్రిస్టల్స్ కూడా యూజ్ చేశారని నాకు తెలుసు. దాన్ని తెలుసుకోవటానికి దాని డేటింగ్ కూడా చేశారు ఈ ఎర్త్ ఏజ్ని నిర్ధారించడానికి. ఇంతేనండి. మరి సీఎం గారు చెప్తేనే దాన్ని ఇంకా ప్రజెంటేషన్ మధ్యలో ఉన్నది. నాకు తెలిసింది మరి మళ్ళీ నేను వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తా ఉన్నది నేను చెప్తే. రైట్ అండి, నేను వచ్చాను బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. కాల్ కట్ చేసానండి. రైట్, వీ కెన్ ప్రొసీడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. రైట్, ఎక్కడున్నాం మనం? రైట్, యురేనియం లెడ్ డేటింగ్ గురించి. సో ఇక్కడ యురేనియం అటామిక్ మాస్ 2 ఉంటాయి అనమాట. లేదా అటామిక్ నంబర్, అటామిక్ వెయిట్ అనేది. ఇక్కడ యురేనియం యొక్క అటామిక్ వెయిట్ ఇది 238. ఇది లెడ్ 206గా మారటానికి హాఫ్ లైఫ్ అంటే
4.47 బిలియన్ ఇయర్స్ పడుతుందన్నమాట. ఏంటి? యురేనియం 238 ఒక ఐసోటోప్ లెడ్ 206గా మారటానికి హాఫ్ లైఫ్ అంటే 4.47 బిలియన్ ఇయర్స్ పడుతుందన్నమాట. ఇది పక్కాగా నిర్ధారించారు. అంటే కనుక్కున్నారన్నమాట. బట్ వెంకట చాగంటి గారు చెప్పింది ఇదే అన్నమాట. ఆ యురేనియం అనేది 4.47 బిలియన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి, అది మారేంత వరకు మనం వెయిట్ చేస్తామా? లేదా? ఒకవేళ మారితే మనం ఉంటామా? రేపు నేను భూమి బద్దలవుతుంది ఒక మిలియన్ ఇయర్స్ సంవత్సరాల తర్వాత అంటున్నాను. అది భూమి బద్దలైద్దో లేదో ఎవడికి తెలుసు. అలాగే ఈ సైంటిస్టులు కూడా ఇలాగే చెప్పారు యురేనియం ఐసోటోప్ గురించి. యురేనియం 238 లెడ్ 206గా మారటానికి 4.47 బిలియన్ సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి అంత సంవత్సరం వరకు అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారన్నట్లు చెప్పారన్నమాట. సో దట్ ఈస్ నాట్ ద వే అండి. బట్ ఎనీవే ఇది ఒక్కటే పద్ధతి కాదు. రకరకాల పద్ధతులున్నాయి. ఈ రకరకాల పద్ధతులు కూడా దీన్ని వివరించడం ప్రయత్నిస్తాను. బట్ యురేనియంకి మాత్రం ఈ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ అనేది 4.47 బిలియన్ ఇయర్స్ అనేది దీన్ని సైంటిఫిక్‌గా నిర్ధారించడం జరిగింది. దాని ప్రకారం ఈ భూమి యొక్క వయసుని అంచనా కట్టారన్నమాట. కానీ అనుకుందాం మనం మన వెంకట చాగంటి గారు చెప్పిన ప్రకారం ఓకే. దీనికి మనకు ఎవరికి తెలీదు 4.47 బిలియన్ ఇయర్స్ వరకు ఎవరు బతికుంటారని చెప్పేసి కూడా చూద్దాము. అంటే అది ఎలాగనేది కూడా మీకు ముందు వెళ్ళే కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఎట్లాగో మీకు లింక్ ఇస్తాను, ఓపెన్ లింక్. మీకు ఇంకా ప్రశ్నలుంటే నన్ను అడిగి తెలుసుకోవచ్చు మీరు. అలాగే ఇంకొక యురేనియం 235 ఉన్నటువంటి అటామిక్ వెయిట్ అది కూడా లెడ్ 207గా మారటానికి దీనికి ఈ యొక్క ఐసోటోప్‌కి హాఫ్ లైఫ్ ఏంటంటే 704 మిలియన్ ఇయర్స్ అన్నమాట. ఇది సో దిస్ ఇస్ లెస్ దాన్ దట్ అబోవ్. బట్ దీని యొక్క ప్రాపర్టీ దాని యొక్క ప్రాపర్టీని బట్టి ఒక రాయి లోపల అంటే ఎంత యురేనియం ఉంది, ఎంత లెడ్ ఉంది, దాని ఐసోటోప్‌ని పట్టి దీని యొక్క వయసుని నిర్ధారించవచ్చు అనమాట. అది ఎలాగో ముందుకెళ్ళే కొద్దీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంకొంచెం విపులంగా. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోయినా కానీ వేరే పద్ధతుల్లో కూడా ఈ యొక్క భూమిని నిర్ధారించారు. అన్ని దారులు కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర చేరుతున్నాయి అనమాట. అదేంటి 4.54 బిలియన్ ఇయర్స్ లేదా 454 కోట్ల సంవత్సరాలకి. రైట్. సో ఇది యురేనియం అనమాట. అది ఎలా అనేది నేను ముందు వెళ్ళి చెప్తాను. యురేనియం లెడ్‌గా మారటం ఏంటి, అసలు ఎలా కనుక్కుంటారు ఏంటి అని చెప్పేసి. సో ఇది భూమిపై ఉన్నటువంటి అత్యంత పాత రాళ్ళకు ఉపయోగిస్తారన్నమాట. అంటే ద ఓల్డెస్ట్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో భూమి మీద దానిలో ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట యురేనియం. అంటే ఆ రాయి లోపల ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యురేనియం ఉంది, లేదా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లెడ్ ఉంది, అంటే అంటే ఇలా యురేనియం నుంచి లెడ్‌గా మారినటువంటి డీకేయింగ్ ప్రాసెస్‌లో అయినటువంటి లెడ్ గురించి అనమాట. దాన్ని గాని చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి వాటి ప్రాపర్టీని చెక్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి లోపల 50% యురేనియము అండ్ 50% లెడ్ ఉంటే అది ఆల్రెడీ హాఫ్ లైఫ్ పీరియడ్‌కి ఆల్రెడీ రీచ్ అయినట్లు అన్నమాట. అలా కాకుండా దాంట్లో 25% యురేనియము ఉంటే అంటే 50% యురేనియం ఉంటేనేమో హాఫ్ లైఫ్ పీరియడ్ ఆల్రెడీ రీచ్ అయినట్టు అనమాట. లేదు 25% ఉంటే డబుల్ ద హాఫ్ లైఫ్ పీరియడ్. అంటే ఇందాక చెప్పాను కదా మీకు. ఒకటేమో చూపిస్తుంది చూడండి. ఒకటేమో 4.47 బిలియన్ ఇయర్స్, ఇంకోటేమో 7.4. అంటే మీరు 238 యురేనియం తీసుకుంటేనేమో హాఫ్ లైఫ్ అవ్వడానికి 4.47 బిలియన్ ఇయర్స్ పడుతుందన్నమాట. అదర్ యురేనియం ఐసోటోప్ తీసుకుంటే ఇది లెడ్ అవ్వడానికి 704 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో ఇక్కడ గాని ఒక రాయి లోపల 50% ఆఫ్ యురేనియం ఉండి దానికి 50% ఆఫ్ లెడ్‌గా మారి ఉండటాన్ని గుర్తిస్తే దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ స్టోను అది యురేనియం 238కి సంబంధించింది అయితేనేమో 4.47 బిలియన్ సంవత్సరాల పట్టింది ఆల్రెడీ ఓల్డ్ అని చెప్పొచ్చు. లేదా వేరే దాన్ని బట్టి కూడా మనం ఇంకోటి చూపించవచ్చు అనమాట. సో ఆ రకంగా ఒక రాయిలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ యురేనియము, పర్సెంటేజ్ ఆఫ్ లెడ్ ఈ రెండిటిని మనం చెక్ చేస్తే దాన్ని బట్టి అది ఎంత ఓల్డో చెప్పొచ్చు అనమాట. ప్రకాష్ గారు మీకేమైనా డౌట్ ఉందా ఇందులో నేను చెప్పిన దాంట్లో? ఏం లేదండి సీఎం గారు. ఒక పాత రాయిని అంటే ఓల్డెస్ట్ స్టోన్‌ని మనం తీసుకొని దాన్ని ల్యాబ్‌లోకి తీసుకెళ్ళి పరీక్షిస్తే అందులో 50% యురేనియం ఉండి 50% లెడ్ కనిపిస్తే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ సగం యురేనియం లెడ్‌గా మారినట్లు అర్థం కదా. అవును. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ స్టోను హాఫ్ లైఫ్ పీరియడ్‌ని రీచ్ అయింది అని అర్థం అనమాట. అలా కాకుండా అదే స్టోన్ లోపల 25% మాత్రమే యురేనియం ఉండి 75% లెడ్ ఉంటే దాని అర్థం ఏంటి, అంటే అది ముప్పాతిక లైఫ్ రీచ్ అయింది.
అలా కాదు. అట్లా కాదు. మీకు అర్థం కాలేదు. చూడండి జాగ్రత్తగా వింటాను. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఒక 100 గ్రాముల మెటీరియల్ ఉందనుకుందామండి. అంటే జస్ట్ సింపుల్ చెప్తున్నాను. నాట్ ఆటమ్స్ అనమాట. ఒక 100 గ్రాముల మెటీరియల్ ఉంది మన ఇంట్లో. ఆ 100 గ్రాముల మెటీరియల్ 50 గ్రాములు కావటానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. 100 గ్రాముల మెటీరియల్ 50 గ్రాములు కావటానికి అంటే 50% కావటానికి ఒక 5 సంవత్సరాల టైం పట్టింది అనుకుందాం. దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ దట్ మెటీరియల్ అంటారనమాట. ఆ 100 గ్రాముల నుంచి 50 గ్రాములు అవటానికి పట్టిన టైం ఏమో 5. ఇప్పుడు చెప్పండి, ఈ 50 గ్రాములుగా మారింది కదా ఇప్పుడు ఆల్రెడీ. ఈ 50 గ్రాములుగా మారింది మరలా ఇంకొక సగం అవటానికి అంటే ఏంటి, మొట్టమొదట ఉన్నటువంటి ఆ 100% ఇప్పుడు 25% కాబోతుంది అనమాట. అప్పుడు ఎంత పడుతుంది? అప్పుడు 7.5 సంవత్సరాలు. కాదు. ఈ నెక్స్ట్ హాఫ్ కూడా 10 ఇయర్స్ పడుతుంది అనమాట దానికి. ఓహోహో! ఓకే. ఓకే. అర్థమైందా? సో ఓకే. 50% ఈజ్ టేకింగ్ 5 ఇయర్స్. సో అనదర్ 25% ఆఫ్ దట్ రిమైనింగ్ విల్ టేక్ అనదర్ 10 ఇయర్స్. 5 ఇయర్స్. సో అది ఇది కలిపి 10 అనమాట. 5 సో ఇయర్స్. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ లైఫ్ పీరియడ్ అనమాట. ఓకే. 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 సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అదొక కొండ గుర్తులాగా. హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ డిఫరెంట్. హాఫ్ లైఫ్ పీరియడ్ అనేది. ఓకే. సో ఈ యొక్క యురేనియం లెడ్ మారటానికి డేటింగ్ మెథడ్ ప్రకారం భూమిపై ఉన్న అత్యంత పాత్రలకు ఉపయోగిస్తారన్నమాట దీన్ని. ఇది చాలా చాలా నమ్మదగిన పద్ధతి ఇప్పుడు చెప్పినట్లు. దాన్ని బట్టి భూమి వయసు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలుగా అని నిర్ధారిస్తుంది. అంటే ద ఓల్డెస్ట్ రాక్ మన దగ్గర ఉన్న దొరికి చెక్ చేస్తే దాన్ని బట్టి ఏంటంటే ఇది 4.5 బిలియన్ ఈ సంవత్సరాలను నిర్ధారిస్తుంది అనమాట. ఏంటి రాయి వయసు అంటే దాని భూమే కదా. భూమి దేంతో ఉంది అని, రాళ్లతో కదా. రాళ్ళు, మట్టి, డస్ట్ కూడా కప్పబడింది కదా. కాబట్టి ఓల్డెస్ట్ రాక్ చూస్తే 4.5 బిలియన్ ఈ సంవత్సరాలను నిర్ధారిస్తుంది. కాబట్టి భూమి వయసుని వీళ్ళు 4.5 బిలియన్ సంవత్సరాలు చెప్పారన్నమాట. ఇది ఒకానొక పద్ధతి అంతే. ఇదే కరెక్ట్ పద్ధతి కాదు. సో దీన్ని చాగంటి ఎవరైనా వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు గారా ఆయన 4.5 ఇయర్స్ బిలియన్ ఇయర్స్ వరకు ఎవరు వెయిట్ చేస్తారు, ఇది మారుతుందని చెప్పారనమాట. బట్ ఇది ఆల్రెడీ మారింది, టెస్టెడ్ ఇన్ ద ల్యాబ్. ఇంకా ముందు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దిస్ ఇస్ ఆల్రెడీ డన్. సో ఇంకొక రేడియోమెట్రిక్ పద్ధతులు ఏంటంటే, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. జస్ట్ ఐ విల్ గో త్రూ. ఈ పొటాషియం ఆర్గాన్ అవ్వటం, రూబిడియం స్ట్రాన్షియం అవ్వటం, ఇది కూడా ఒక రకం. ఇది కూడా ఒకనొక మూలకం. ఈ మూలకం కూడా ఆర్గాన్ గా మారుతుంది. రూబిడియం స్ట్రాన్షియం గా మారుతుంది అనమాట. దీనికి ఒక డిఫరెంట్ హాఫ్ లైఫ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అదేం చూద్దాం. పొటాషియం అంటే సీఎం గారు అప్పుడు గతంలో మాట్లాడినటువంటి ఈ ఎకాస్తా గ్రేస్ అనేటటువంటి భూభాగం కెనడాలో ఏదైతే ఉందో అక్కడ ఉన్న రాయిని వాళ్ళు పరిశీలించి చెప్పింది అదే కదా. 4.4 to 4.5 బిలియన్ ఇయర్స్ క్రితంది అది. ఎగ్జాక్ట్లీ అది చూపిస్తాను. అది ఎగ్జాంపుల్ కూడా ఉంది మన ప్రెజెంటేషన్ లో. అది కూడా చెప్పబోతున్నాను. ఓకే రైట్. మీరు మ్యూట్లో ఉండండి. ఏమన్నా నా వాయిస్ రాకపోతే మాత్రమే నన్ను కొంచెం గుర్తు చేయండి. అదర్వైజ్ ప్లీజ్ రిమైన్ మ్యూటెడ్ సార్. రైట్. ఈ పొటాషియం ఆర్గాన్ అవ్వడానికి కూడా ఇదిగో దీని హాఫ్ లైఫ్ పీరియడ్ ఏంటంటే 1.25 బిలియన్ ఇయర్స్ అనమాట. అంటే ఉన్న ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొటాషియం 40 ఆర్గాన్గా 40గా మారటానికి దాని హాఫ్ లైఫ్ పీరియడ్ ఏంటంటే 1.25 బిలియన్ ఇయర్స్ అనమాట. సో దీన్ని ఎక్కడ వాడతారంటే ఈ యొక్క వాల్కానిక్ రాక్స్ అనమాట. అగ్నిపర్వత రాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని అంటే అగ్నిపర్వత రాళ్ళు రిలేటివ్లీ న్యూ కాబట్టి సో ఇది ఇంకొంచెం మోర్ యాక్యురేట్ ఉంటుంది అనమాట దీన్ని చెప్పడానికి అనమాట. తర్వాత భూమి భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఇది మొత్తం భూమి పుట్టడం కాకుండా భూమిలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయి, ఏ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలైంది, ఏ యొక్క భూభాగము ఇలా షేపు లేదా రీఆర్గనైజ్ అయిందనడానికి ఈ యొక్క డేటింగ్ ఉపయోగిస్తారు. ఇది భూమి దాని గురించి కాదనమాట. వేరే పద్ధతులు అనమాట. అంతే, జస్ట్ చెప్తున్నాను అంతే. అలాగే రుబిడియం స్ట్రాన్షియంగా మారేదాన్ని కూడా రుబిడియం 87 స్ట్రాన్షియం 87గా మారడానికి దీని యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ 49 బిలియన్ సంవత్సరాలు అనమాట. అంటే ఇది భూమి పుట్టక ముందు నుంచే ఇది ఇంకా ఓల్డెస్ట్ కావాలంట అనమాట. అంటే భూమికి సంబంధించింది కాకుండా విశ్వంలో సంబంధించినటువంటిది వాటికి దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. సో ఎలా అంటది, ఇది అత్యంత పాత రాళ్ళకు ఉపయోగిస్తారు. అంటే ఇంకా ఓల్డ్గా అనిపించిన వాళ్ళకంటే ఈ మనకి ఏదైతే బయట నుంచి వస్తాయి మీటియోరైట్స్ అంటారు కదా, స్పేస్ నుంచి వచ్చి ఒక్కోసారి పడుతుంటాయి అనమాట. అంటే మన ఈ మధ్య కూడా ఒకటి వచ్చింది కదా,
ఏదో ఒక ఆస్ట్రాయిడ్ మన భూమి దగ్గరికి వచ్చింది, ఇది మన భూమిని డిస్ట్రాయ్ చేస్తుంది అంటున్నారు కదా. సో దట్ డజంట్ బిలాంగ్ టు ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్కి అవతల వైపు ఉన్నటువంటి వాటిని చెక్ చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారనమాట. ఇది కూడా దీంతో కూడా మన ప్రారంభ భూమి కాలాన్ని అంటే హాఫ్ లైఫ్ కాకుండా ఎంతవరకు మారిందో దాన్ని బట్టి అనమాట. అంటే హాఫ్ వరకు వెయిట్ చేసే అవసరం లేదు, ఎంత పర్సంటేజ్కి మారింది, ఏది ఈ రుబీడియం స్ట్రాన్షియం ఎంత పర్సంటేజ్ మారింది, దాన్ని బట్టి కూడా మనం భూమి యొక్క ప్రారంభ కాలాన్ని సూచిస్తుంది లేదా నిర్ధారిస్తాం. సో వీటన్నిటిలో కూడా మెయిన్ మీరు ఈ యొక్క ఇదే గుర్తుపెట్టుకోండి, ఏది మన యురేనియం పద్ధతి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారానే భూమి వయసుని 4.5 బిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించారు. రైట్. సో ముందుకెళ్తే మనం రైట్, భూమిపై అత్యంత పాతరాళ్ళు ఎక్కడున్నాయా అంటే, 1 ఆస్ట్రేలియాలో దొరికినాయి మనకి, 2 కెనడా, 3 గ్రీన్లాండ్. సో ద ఓల్డెస్ట్ రాక్స్ అవైలబుల్ ఆన్ ఎర్త్ తీసుకుంటే కొన్ని ఆస్ట్రేలియా దొరికినాయి అంట, కెనడాలో కూడా దొరికినాయి అంట, గ్రీన్లాండ్లో కూడా అనమాట. అంటే అక్కడ ఎక్కడ కూడా మీకు ఈ జియోలాజికల్గా కూడా పెద్దగా మార్పు చెందలేదు భూమి ఆ ప్రాంతాల్లో, ఆ ఏరియాల్లో. సో అక్కడ దొరికినటువంటి అతి పాత రాళ్ళని చెక్ చేస్తే, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఆ రాళ్ళు ఇంతవరకు కూడా ఎటువంటి మార్పు చేర్పులు చెందలేదనమాట. సహజంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక భౌగోళికంగా ఒక ప్రాంతం ఏర్పడితే మరలా అక్కడ భూకంపాల ద్వారా కానీ, సునామీల ద్వారా కానీ, లేదా వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా కానీ అదంతా కూడా మళ్ళీ రీషేప్ అవుతుంది అనమాట. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ రాయి కూడా మళ్ళీ యూ కెనాట్ ఐడెంటిఫై. కాకపోతే ఈ యొక్క ఏరియాస్లో ఆస్ట్రేలియా, కెనడా, గ్రీన్లాండ్లో దొరికిన రాళ్ళని చూస్తే అవి అతి పాత రాళ్ళు భూమి మీద. వాటి వయసు లెక్క కడితే వాటి వయసు 4 నుంచి 4.3 బిలియన్ సంవత్సరాలకు తెలియదనమాట. అంటే ఓల్డెస్ట్ రాక్ అవైలబుల్ ఆన్ అర్త్. సో దీన్ని బట్టి కూడా భూమి యొక్క వయసు ఏంటి, డెఫినెట్గా 4.0 లేదా 4.3 కంటే ముందే కదా. ప్రకాష్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఈ భూమి మీద ఈ యొక్క రాక్స్ దొరికినాయండి, ఆ రాక్ వయసు ఎంత, 4.0 నుంచి 4.3 బిలియన్ సంవత్సరాల దాకా లెక్క కట్టారు మన సైంటిస్టులు. కాబట్టి భూమి తప్పకుండా దీనికంటే ముందే అయి ఉంటుంది కదా, దీని తర్వాత కాదు కదా. ఏమంటారు? అవును. సో కాబట్టి చాగంటి వెంకటేశ్వర కోటేశ్వర గారు మీరు చెప్పినట్లు 197 సంవత్సరాలు అన్నది 197 కోట్ల సంవత్సరాలు అన్నది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదండి. ఇక్కడ భూమి మీద దొరికే అతి పాత రాళ్ల వయసును నిర్ధారిస్తే అవి దొరుకుతాయి మీకు ఆస్ట్రేలియాలో, కెనడాలో, గ్రీన్లాండ్లో. వాటి వయసు 4 నుండి 4.3 బిలియన్ లేదా 400 నుండి 430 కోట్ల సంవత్సరాలని తేలింది. కాబట్టి భూమి వయసు తప్పకుండా ఇంతకంటే కూడా కొంచెం ఓల్డ్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే భూమి మీద దొరికిన రాళ్ళు కాబట్టి, ఇవి భూమికి సంబంధించిన రాళ్ళు కాబట్టి. సో ఈ రకంగా కూడా భూమి వయసు 197 కోట్ల సంవత్సరాలు కాదు, సో 400 కోట్ల సంవత్సరాల కంటే ముందే అని చెప్పేసి మనం ఒక విధంగా రావచ్చు అనమాట. ఒకటేమో రేడియో యాక్టివ్ డికే గురించి చెప్పాము, ఏది యురేనియం 238 అటామిక్ మాస్ది. దాని తర్వాత ఇది ఒక ఓల్డెస్ట్ రాక్ అవైలబుల్. భూమిపై అత్యంత పాత రాళ్ల ప్రకారం కూడా భూమి వయసు డెఫినెట్గా 400 కోట్ల కంటే ముందే అని తెలుస్తుంది. కాబట్టి 197 కోట్ల అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. తర్వాత జిర్కాన్ స్ఫటికాలంట, ఇది కూడా ఇంతకుముందు చెప్తున్నారు క్యూ గారు. ఈ జిర్కాన్ స్ఫటికాల ద్వారా కూడా ఈ యొక్క వయస్సు ఎలా కనుక్కుండా చూద్దాం. అంటే ఇది అటామిక్ లెవెల్లో చిన్న చిన్న స్ఫటికాలు అనమాట, రాక్ లోపల దొరుకుతాయి ఈ జిర్కాన్ స్ఫటికాలు. ఈ చాలా చాలా చిన్నటి స్ఫటికాలు, వీటి ద్వారా కూడా ఖచ్చితమైనటువంటి డేటింగ్ మనకి లభిస్తుంది. దీని ప్రకారం జిర్కాన్ స్ఫటికాల ప్రకారం భూమి యొక్క వయసు 4.4 బిలియన్ సంవత్సరాలు అని చెప్పారు. ఇప్పటికీ 3వ పద్ధతి ఇది. ఒకటేమో యురేనియం, రెండవది ఏంటి ఓల్డెస్ట్ రాక్, మూడోది జిర్కాన్ స్ఫటికాలను కూడా పరీక్షిస్తే వీటి వయసు ప్రకారం వీటి వయసు ఏంటి 4.4 బిలియన్ సంవత్సరాలు. కాబట్టి డెఫినెట్లీ అర్త్ యొక్క వయసు కూడా దీనికంటే కూడా ముందే. ఈ స్ఫటికాలు కూడా ఈ భూమి ఫామ్ అయినప్పుడు రాళ్ల లోపల ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోయినాయి అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం అవి మారవు, అంటే జియోలాజికల్గా కూడా ఏమైనా డ్యామేజ్ అయినా కానీ రాయి యొక్క అవుటర్ సర్ఫేస్ కానీ ఇంకా, బట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ యొక్క స్ఫటికాలు మాత్రం ఏమీ మార్పు చెందవు. కాబట్టి దీని ద్వారా కూడా భూమి వయసు 4.4 బిలియన్ సంవత్సరాల కంటే ముందే అన్నది మనకి నిర్ధారించుకోవచ్చు అనమాట.
సో ఈ యొక్క అత్యంత ఫస్ట్ దీని గురించి చెప్దాము. ఈ యొక్క చిన్న చిన్న స్ఫటికాలు చెప్పాను కదా! ఇవి రాళ్ళ లోపల ఉంటాయని చెప్పాను మీకు. యురేనియం, లెడ్ పద్ధతిలో లాగానే అలాగే దీన్ని కూడా చాలా ఖచ్చితంగా డేటింగ్ చేయొచ్చనమాట. అత్యంత పాత జిర్కాన్ స్ఫటికాల వయస్సు 4.4 బిలియన్ ఇయర్స్ అని చెప్పాను. ఇదిగో చూపించాను కదా! భూమిపై తొలి నాళాలు అంటే ఇనీషియల్ టైమ్‌లో ఆహ్, ద ఏర్పడినటువంటి భూభాగం అంటే ఏంటి ఈ యొక్క జిర్కాన్ స్ఫటికాలు భూమి తయారైన టైంలోనే ముందులోనే అంటే ఆ టైంలోనే అంటే అర్లీ స్టేజ్ ఆఫ్ దిస్ అర్త్ అప్పుడే ఈ యొక్క జిర్కాన్ స్ఫటికాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి జిర్కాన్ స్ఫటికాలు భూమి మీద ఉన్నట్టు రాళ్ళలో దొరికినట్టు జిర్కాన్ స్ఫటికాలే 4.4 బిలియన్ ఇయర్స్ ఉంటే, భూమి తప్పకుండా 4.4 బిలియన్ ఇయర్స్ కంటే ముందే ఉంటుందన్నది వెరీ కామన్ సెన్స్ థింగ్ అనమాట. కాబట్టి వెంకటరాఘవన్ గారు చెప్పినటువంటి 197 కోట్ల సంవత్సరాలు అనేది ఎక్కడ పోలిక లేదనమాట. ఒక పద్ధతి కాదు. ఒకటి యురేనియం డికేయింగ్, అదే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ డికేయింగ్. రెండోది పాత రాళ్ళని కూడా లెక్క కట్టారు. మూడోది ఈ జిర్కాన్ స్ఫటికాలు. ఈ 3 రకాల పద్ధతులు చెప్పాను మీకు. నాలుగో రకం పద్ధతి చెప్తున్నాను చూడండి. ఉల్కాపాతాలు. సో మీటియోరైట్స్. మీరైతే ఏదైతే పిక్చర్‌లు చూస్తున్నారో ఇవి చాలా సార్లు చూసే ఉంటారు. మీరు టీవీలో కూడా చెప్తుంటారన్నమాట. అంటే భూమికి చుట్టూ తిరిగే అనేక రకాల గ్రహాలతో పాటు ఈ గ్రహ శకలాలు అంటారన్నమాట. చిన్న చిన్నవి ఈ సూర్యుడు, సౌర కుటుంబం ఎప్పుడైతే ఫార్మ్ అయిందో ఆ తర్వాత ఈ యొక్క ప్లానెట్స్ గ్రహాలు ఫార్మ్ అయింది కదా! ఈ గ్రహం ఫార్మ్ కావాలంటే ఒక రకమైన పద్ధతి ఉంటుంది. కొన్ని గ్రహం ఫార్మ్ కావటానికి సరిపోనంతటి పరిమాణం ఉన్నప్పుడు ఇవి అట్లాగే ఉంటాయన్నమాట. ఏది ఈ యొక్క ఉల్కాపాత శిలలాగా ఉంటాయన్నమాట మీటియోరైట్స్. ఇవి అప్పుడప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ కొన్ని సార్లు తన కక్ష తప్పి భూమి మీదకి వస్తా ఉంటాయన్నమాట. ఒకానొక టైంలో అంటే 65 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఈ రాక్షస బలులు ఏమంటారు డైనోసార్స్ తిరిగాయన్నమాట. ఒకానొక ఈ యొక్క మీటియోరైట్స్ అంటే ఒక పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి స్పేస్ రాక్ వచ్చి అర్త్‌ని దాని కక్ష తప్పి వచ్చి అర్త్‌ని ఢీకొట్టినప్పుడు అర్త్ అంతా కూడా అతలాకుతలం అయిపోయి అన్ని డైనోసార్స్ కూడా అంతరించిపోయాయి ఆ దెబ్బకి. సో, డైనోసార్స్ అంతరించిన తర్వాతనే మానవుని యొక్క ఉనికి బయటపడిందన్నట్టుగా సైన్స్ చెప్తుంది. అది నేను చాలా సార్లు చెప్పాను మీకు సైన్స్ టాపిక్స్‌లో. మీ మత గ్రంథాల ప్రకారం అది కరెక్ట్ కాకపోవచ్చు గానీ, బట్ సైన్స్ ప్రకారం ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అనమాట. సో, ఇది ఎక్కడ ఇంపాక్ట్ అయింది, ఎంత ఇంపాక్ట్ అయింది, ఎప్పుడు ఇంపాక్ట్ అయింది అంతా కూడా మనకి రికార్డెడ్ ఉందన్నమాట ఇప్పటికి కూడా. రైట్. అది పక్కన పెట్టేస్తే అంత పెద్దదొచ్చి కొడితే మనం గూడా ఉన్న పళాన్నే మాయమైపోతాం అనమాట. ఇమ్మీడియేట్‌గా. మాయమైపోవడం అంటే దట్ ఇంపాక్ట్ ఈస్ సో గ్రేట్. ఎన్నో లక్షల కోట్ల రెట్లు అటామిక్ పవర్ కంటే కూడా ఎక్కువ పవర్ తోటి ఆ పవర్ ఏంటి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎక్కడైతే హిట్ అవుతదో ఆ ప్రాంతంలో ఉన్న లైఫ్ అంతా కూడా జస్ట్ ఇట్ విల్ బికమ్ ఎవాపరేట్. జాగ్రత్తగా వినండి. సో, ఒక మనిషి చనిపోయిన తర్వాత కాలుస్తారు. ఆవిడని కాలవటానికి ఒక కట్టెలు గిట్టెలు పెట్టి చాలా సేపు పడుతుందనమాట. బట్ ఇటువంటి ఏదైతే డైనోసార్స్‌ని లేపేసిందో, లేకుండా చేసిందో, అటువంటి స్పేస్ రాకొచ్చి మన అర్త్‌ని ఢీకొంటే, అది ఎక్కడైతే ఇంపాక్ట్ అయిందో అక్కడ లైఫ్ అంతా జస్ట్ ఇట్ విల్ బికమ్ ఎవాపరేట్. ఏంటి ఆవిరైపోద్దనమాట. అంటే అది చూసి ఎలా కాలుతుందో చూసేంత టైం ఉండదనమాట. అది ఇంపాక్ట్ అయిన ప్లేస్‌లో ద లైఫ్ విల్ బికమ్ ఇమ్మీడియేట్‌లీ ఇవాపరేట్ అయిపోతది. అంటే ఆవిరైపోద్దనమాట. ఆవిరైపోవడం అంటే సడెన్‌గా ఇక అది మాయమైపోద్దనమాట. కానీ ఆ మిగతా భూమి అంటే అదర్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఆల్సో విల్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ అనమాట. అది ఎలా అనేది నేను చాలా సార్లు చెప్పాను. మరలా ఇంకొకసారి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. 65 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ భూమి మీద యథేచ్ఛగా తిరుగుతుండేయనమాట. స్పేస్ నుండి ఒక రాక్ మన భూమి వైపు వచ్చి అంటే మోస్ట్ ఆఫ్ దిస్ స్పేస్ రాక్స్ ఏందంటే మన జూపిటర్ విల్ అట్రాక్ట్ అండ్ మనకు రాకుండా కూడా అదొక పెద్ద ఏమంటారు సేవియర్ లాగా ఉంటదనమాట జూపిటర్. కానీ ఒకానొక టైంలో ఆ జూపిటర్ కూడా తప్పించుకొని ఒక స్పేస్ రాకొచ్చి మన ఎర్త్‌ని ఇంపాక్ట్ అవ్వటం వల్ల ఆ ఇంపాక్ట్ అయిన ప్లేస్‌లో లైఫ్ అంతా కూడా ఆవిరైపోయింది. ఎవాపరేట్ అయిపోయింది. ఆ ఇంపాక్ట్ వల్ల దుమ్ము, ధూళి పైకి లేచి భూమి చుట్టూ ఒక పెద్ద పొరలాగా ఏర్పడి భూమి మీద సూర్యకాంతి పడకుండా చేసిందనమాట. అర్థమైందా? ఎక్కడైతే ఇంపాక్ట్ అయిందో అక్కడ లైఫ్ అయితే
ఇమ్మీడియట్ ఆన్ ద స్పాట్ ఎవాపరేట్ అయిపోయింది. కాకపోతే భూమి రౌండ్‌గా ఉంటుంది కాబట్టి ఒకవైపు ఇంపాక్ట్ అయితే అదర్ వైపు ఉంటుంది గదా! సో, ఆ షాక్ వేవ్ అంతా పక్కన పెట్టేస్తే, ఆ ఇంపాక్ట్ అయిన తర్వాత డస్ట్ ఏదైతే మనకి పైకి లేస్తదో, ఆ డస్ట్ అంతా గూడా భూమి చుట్టూ గూడా ఒక పొరలాగా ఏర్పడి అంటే ఆకాశంలో సూర్యుడి లైట్ భూమి మీద పడకుండా చేసింది. సూర్యుడి లైట్ అంటే సూర్యకిరణాలు భూమి మీద పడకపోతే మీకు తెలిసి ఏమవుతుంది? చెట్లన్నీ చనిపోతాయి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే చెట్లు మెయిన్‌గా ఆధారపడింది సూర్యరశ్మి ద్వారా. ఎప్పుడైతే చెట్లు చనిపోయాయో, ఆ చెట్ల మీద ఆధారపడే కొన్ని జంతువులు చనిపోతాయి. ఆ చెట్ల మీద ఆధారపడే జంతువులు చనిపోతాయో, ఆ జంతువులు తిని బతికే జంతువులు కూడా చనిపోతాయనమాట. అలా అదొక సైక్లిక్ ప్రాసెస్. ఎప్పుడైతే మనకి సూర్యుడి నుండి సూర్యకిరణాలు ఆగిపోతాయో చెట్లు చనిపోతాయి. అంటే చెట్లు ఆటోమేటిక్‌గా దే కెనాట్ ప్రొడ్యూస్ దిస్ ఫోటోసింథసిస్ ద్వారా దాన్ని ఎనర్జీ ఉంటుంది గదా! దే కాంట్ యుటిలైజ్. కాబట్టి చెట్ల మీద అంటే శాకాహార జీవులన్నీ చనిపోతాయి. శాకాహార జీవులు చనిపోతే, శాకాహార జీవుల మీద ఆధారపడ్డ మాంసాహార జీవులు కూడా చనిపోతాయనమాట. ఇలా ఆ టైంలో దాదాపు మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆన్ ఎర్త్ పైగా ఈ యొక్క రాక్షస బలులకి, డైనోసార్స్‌కి చాలా ఫుడ్ కావాలి. ఏది మనలాగా ఏదో కొంచెం కాదనమాట. ఒక మీల్ దానికి చాలా ఎక్కువ కావాలి కాబట్టి, ఆ మీల్ లేక అయన్నీ చనిపోయాయన్నమాట. స్టార్వ్ అయిపోయి. ఆ తర్వాత